ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నవాడు అని అర్థము. ఒక భక్తుడు తనకు ప్రత్యక్షమైనటువంటి దేవునితో మాట్లాడుతూ, నువ్వు వెళ్ళమని చోటుకి నేను వెళతాను, మరి వారు నన్ను అడుగుతారు, నేను ఎవరు పంపించినారు, ఆయన అడ్రస్ ఏంటి, ఆయన పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలి అన్నప్పుడు భగవంతుడు అంటాడు, నేను ఉన్నవాడును, నేను ఎప్పుడు కూడా ఉండేవాడను, నా పేరే ఉండువాడు, ఉన్నవాడు అంటాడు. కనుక యెహోవా అంటే ఎల్లప్పుడూ ఉండువాడు, సదాకాలం మనతో ఉండువాడు. కనుక యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా అనే పదం వచ్చినప్పుడల్లా దయచేసి మీరంతా కూడా ఎప్పుడూ ఉండేవాడు, ఎల్లప్పుడూ కూడా ఉండేవాడు అని అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. మనం అంటూ ఉంటాం, ఉన్నావా అని అడుగుతూ ఉంటాం.